హలో వ్యూవర్స్, వెల్కమ్ టు సుగుణ పోపులు పెట్టి ఛానల్. మనం ఈరోజు క్రిస్పీ చికెన్ చేసుకుంటామండి. చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది ఎట్లా చేయాలన్నా చూస్తామా మరి? ఓకే. ముందుగా ఇట్లా బోన్లెస్ చికెన్ తీసుకొని కొద్దిగా ఉప్పు వేసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి మిర్చి పౌడరు, మిరియాల పొడి, గార్లిక్ పౌడర్ వేసుకుంటున్నానండి. గార్లిక్ పౌడర్ లేకపోతే బాగా తెల్లగడ్డలు కొంచెం దంచి వేసుకోవచ్చు, పొట్టు తీసి. ఇప్పుడు సోయా సాస్ 1 స్పూన్ అంతా సోయా సాస్ వేసుకున్నా. ఇప్పుడు రెడ్ చిల్లీ సాస్ అండి, ఇది కానీ 1 స్పూన్ అంతా వేసుకుంటాం. బాగా ఒకసారి ఇట్లా మిక్స్ చేసుకుంటాము. పాలు పోసుకోవాలండి. ఒక 1/2 గ్లాస్ అంత పాలు వేసుకున్నాను. అంటే ఈ చికెన్ మునిగే అంతా పాలు పోసుకోవాలి. బాగా ఇట్లా ఒకసారి మిక్స్ చేసుకుంటాము. ఈ పాలు పోసే దాంట్లో మంచిగా మెత్తగా ఉంటుందండి చికెన్, కానీ ఫ్రై అయినాక తినేటప్పుడు చాలా బాగుంటుంది. ఇప్పుడు వినిగర్ 1 స్పూన్ అంతా వినిగర్ వేసుకుంటున్నానండి. వినిగర్ లేకపోతే నిమ్మకాయ జ్యూస్ పిండుకోవచ్చు పులుపుకి. ఇది కానీ మిక్స్ చేసుకొని బాగా ఇది ఒక 2-3 గంటలు ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నానండి. 2-3 గంటల తర్వాత చూస్తే బాగా ఇట్లా ఆ పాలంతా మంచిగా పీల్చుకుంటుంది. చికెను బాగా మ్యారినేషన్ అయ్యింది. ఇప్పుడు ఒక ఇట్లా పెద్ద బౌల్లో ఒకటి తీసుకోవాలండి. అందులోకి ఒక 2 స్పూన్ల అంత కార్న్ఫ్లోర్, 2 స్పూన్ల బియ్యం పిండి, 2 స్పూన్ల మైదా వేసుకుంటాము. ఇప్పుడు గార్లిక్ పౌడరు, సాల్టు, బ్లాక్ పెప్పర్ పౌడరు, చిల్లీ పౌడరు, కొద్దిగా పసుపు ఇవన్నీ వేసుకొని మంచిగా ఇట్లా మిక్స్ చేసుకున్నాను. ఇప్పుడు మనం మ్యారినేషన్ చేసిన చికెన్ ఇప్పుడు ఈ పౌడర్లోకి వేసుకుంటాం. వేసుకొని బాగా ఇట్లా కలిపినామంటే మంచిగా పట్టుకుంటుంది. చికెన్ వచ్చేసి బాగా చెమ్మగుంది కదండి. ఈ పౌడర్ కానీ బాగా పట్టుకుంటే మనం 3 గంటలు మ్యారినేషన్ చేసాం కాబట్టి బాగా పొరలుగా వస్తుందండి. చాలా టేస్ట్గా ఉంటుంది చికెన్ తినేటప్పుడు. ఇట్లా కొంచెం చేత్తో ఇట్లా పట్టి వదలాలి. ఇది కొంచెం ఇట్లా తీసుకొని ఇట్లా ఇదిలిచ్చినామంటే మంచిగా ఇట్లా బాగా వస్తాయండి, పొరలు వస్తాయి. వీటిని తీసి ప్లేట్లో పెట్టుకుంటాము. ఇట్లా ఎంత ఇదిలిచ్చి ఎట్లా చేసినామంటే అంత బాగా పొరలుగా వస్తాయి మనకు ఫ్రై అయినాక. ఇట్లా పిండి అద్దెద్ది కొద్దిగా ఇదిలిచ్చినామంటే మంచిగా ఇట్లా బాగా వస్తుందండి. మనకి కేఎఫ్సి చికెన్లో లేయర్స్ వస్తాయి కదా, ఆ టైప్లోనే వస్తుంది మంచిగా. అన్ని చికెన్ ఇట్నే అంతా ఇట్లే పెట్టుకున్నామండి. బాగా ఇట్లా పిండి కానీ కొంచెం బాగా పీల్చుకొని ఇట్లా అయిపోవాలి. నూనెలోకి వేసేటప్పటికి పైన వైట్గా ఉంటే నూనెలోకి వస్తుందండి. దానికని ఒక 5 నిమిషాలు ఇట్నే వదిలేసి మళ్ళీ వేసుకున్నామంటే బాగా ఆయిల్ కానీ మంచిగా హీట్ అయ్యింది. వేసుకొని బాగా ఫ్రై చేసి తీసుకుంటాం. బాగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా ఇట్లా ఫ్రై చేసి తీసుకుంటున్నామండి. చూడండి ఎంత బాగా కలర్ఫుల్గా వచ్చినాయో. మనం ఆ పిండిలో వేసి అట్లా ఇదిలిచ్చడం వల్ల బాగా ఇట్లా లేయర్స్గా వస్తుందండి. చాలా క్రిస్పీగా తినేటప్పుడు కరకరలాడుతూ ఉంటుంది. పైన లోపల మెత్తగా ఉంటుందండి చికెన్. చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు ఇట్లనే ట్రై చేసి చూడండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇది ఇట్నే స్నాక్స్కి తినచ్చండి, ఈవినింగ్ టైంలో, లేకపోతే పప్పు అన్నం, రసానికి, సాంబార్కి అన్నిటికీ బాగుంటుంది సైడ్ డిష్కి.
పిల్లలకు కానీ బాగా ఇష్టపడి తింటారండి. టేస్టీ టేస్టీ క్రిస్పీ చికెన్ రెడీ అయిపోయింది. చూడండి కలర్ కానీ ఎంత బాగా వచ్చింది, లేయర్స్ కానీ అంత బాగా వచ్చినాయి. ఓకే వ్యూవర్స్, మీరు ఇట్లనే ట్రై చేయండి. నేను చికెన్తో ఎంజాయ్ చేస్తానండి, మీరు ఇట్లనే చేసుకొని ఎంజాయ్ చేయండి. ఓకే వ్యూవర్స్, బాయ్.